హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా సాంబార్ చేయడానికి కొన్ని కూరగాయ ముక్కలు, అలాగే ఉడికించుకునే కందిపప్పు, కొంచెం చింతపండుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి కొంచెం మగ్గించుకోవాలన్నమాట. కూరగాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ముక్క కొంచెం ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం కొత్తిమీర, కారం, అలాగే కొబ్బరి తురుము, సాంబార్ మసాలా వేసుకుని మరి కాస్త సేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మన టేస్టీ సాంబార్ అనేది రెడీ టు సర్వ్. ఇది ఇడ్లీ ఆర్ రైస్లోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై ఇట్ అండ్ సబ్స్క్రైబ్.